మన టాలీవుడ్ సినిమాల్లో ఇంట్రెస్టింగ్ అనిపించిన సీన్స్ ఏంటో ఓసారి చూద్దాం. అన్నట్లు నాకు పర్సనల్గా నచ్చిన సీన్స్ను మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఆ సినిమాల సీన్స్ను ఒక్కొక్కటిగా చూసేద్దాం. డిటెక్టివ్ విశాల్ నటించిన ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పిడుగుతో ఒక వ్యక్తిని ప్లాన్ చేసి మరీ మర్డర్ చేయొచ్చునని సీన్ రీక్రియేట్ చేసి మరీ చూపించారు. ఓ డబ్బింగ్ సినిమా ఇంతలా మెప్పిస్తుందని అస్సలు అనుకోలేదు. దృశ్యం 2 ఈ క్లైమాక్స్లో చాలా రిస్కీ ఎలిమెంట్స్ ఉన్నాయి. హీరోకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప వర్కౌట్ కాదు అంటూ తనికెళ్ల భరణి గారు ఎంత చెప్పినా మన వెంకీ గారు వినకుండా దానికి రెండింతలు ఎక్కువే ప్లాన్ చేస్తాడు. పోలీస్ ప్రొసీజర్ను, కోర్టు ఎవిడెన్స్లన్నీ పక్కాగా ప్లాన్ చేస్తాడు. దీనికోసం తనికెళ్ల భరణి సహాయంతో దృశ్యం అనే నవల కూడా రాస్తాడు. కానీ ఆ క్లైమాక్స్ను తనికెళ్ల భరణి కూడా ఊహించి ఉండరు. ఈ సినిమా మొత్తంలో ఈ షాట్ బిగ్గెస్ట్ షాట్ అని చెప్పొచ్చు. తనికెళ్ల భరణికి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా దాని ఇంపాక్ట్ చాలా పెద్దది. కాకి సూర్య గారి ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలను మన తెలుగు వాళ్లు బాగానే రిసీవ్ చేసుకుంటారు. ఇక కార్తీ గారు పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ సినిమాలోని ఈ సీన్ చాలా ఫ్రెష్గా అనిపించింది. తోడేళ్లు వేటాడే టెక్నిక్, ఈ టెక్నిక్ను మన కార్తీ ట్రాప్ చేసి తిరిగి వాళ్లనే దెబ్బ కొడతాడు చూసారా, సూపర్ అసలు ఈ సీన్. ఎవరు ఇది రీమేక్ సినిమా అయినా చూడ్డానికి ఒరిజినల్ లానే అనిపిస్తుంది. అంత బాగా వచ్చింది ఈ మూవీ. మన బాధ, మన ప్రాబ్లమ్స్ పక్కవాడికి ఎప్పుడూ చిన్నగానే కనిపిస్తాయి. సో ఎప్పుడూ ఎవరి మీద డిపెండ్ అవ్వకు అని తన తండ్రి ఇచ్చిన ఈ మోటివేషన్తో ఆ తండ్రి కేసును తానే ఇన్వెస్టిగేట్ చేస్తాడు. క్లైమాక్స్లో ఈ సీన్తో ఎవరు సినిమా స్వరూపమే మారిపోతుంది. పోకిరి ఈ సినిమా బెస్ట్ సీన్ గురించి స్పెషల్గా చెప్పేదేముంది, అది మనందరికీ తెలిసిందే. అప్పటిదాకా మన పండుగాడు పెద్ద గ్యాంగ్స్టర్ అనుకుంటాం, కానీ ఈ ట్విస్ట్ మాత్రం టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది. మహానటి ఈ సినిమా చూస్తున్నంతసేపు సావిత్రి గారి లైఫ్ బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ జర్నలిస్ట్ సమంతతో మహానటి సావిత్రి గురించి చెప్పే ఈ సీన్ అయితే ఏడ్పించేసింది. సావిత్రి గారి బయోపిక్ నుంచి ఈ జనరేషన్ ఏం నేర్చుకోవచ్చో ఈ ఒక్క సీన్లో బాగా చూపించారు నాగశ్విన్ గారు. కల్కి ఎవడి సుబ్రహ్మణ్యం మహానటి సినిమాల తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్ట్ను నాగశ్విన్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారోనని అందరికీ డౌట్ వచ్చింది. కానీ ప్రభాస్ గారి ఈ షాట్ చూసారా, నాకైతే ఈ సీన్ చూశాక కల్కి 2 మీద మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఖుషి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. సిద్ధు, మధు లవ్ ట్రాక్ కూడా బాగుంటుంది. నా వరకు ఈ సినిమాలో బెస్ట్ షాట్ వచ్చేసరికి ఈ ఫైట్ సీన్. అప్పటిదాకా అందరినీ బాధేస్తాడు, కానీ మధు చేతిలో బ్లడ్ చూసేసరికి మాత్రం వాడిని వెనక్కి వచ్చి మరీ కొడతాడు సిద్ధు. లిటరల్లీ గూస్ బంప్ సీన్ ఇది. పవన్ కళ్యాణ్ ఆ మేనరిజం, ఆ వార్నింగ్ అబ్బా చూడ్డానికి భలేగా ఉంటుంది. అతడు యాక్సిడెంటల్గా పార్దు నా వల్లే చనిపోయాడని నందు నేరుగా వెళ్లి ఆ ఫ్యామిలీకి చెప్పి రీగ్రేట్గా ఫీల్ అయి ఏదైనా సాయం చేసి వెంటనే వెళ్ళిపోవచ్చు. కానీ ఈ సినిమా మోటివ్ ఏంటో ఈ సీన్లో చూపించారు గురువు త్రివిక్రమ్ గారు. ఒక కామన్ ఆడియన్స్కొచ్చే డౌట్స్ అన్నీ సునీల్ ద్వారా అడిగించారు. దానికి మన మహేష్ బాబు గారు చెప్పే సమాధానాలు కూడా సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ లొకేషన్, మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బొమ్మరిల్లు ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్న అంటూ సిద్ధు తన ఫ్యామిలీ ముందు చేసిన ఈ డ్రామా ఎప్పటికీ మర్చిపోలేం. అండ్ ఈ పేరునే ఇంటి పేరుగా మార్చేసుకున్నారు బొమ్మరిల్లు భాస్కర్ గారు. ఈ సీన్ను చాలా సినిమాలో రీక్రియేట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపాక్ట్ చూపించిందో. KGF 2 హీరో ఎలివేషన్ సీన్స్ కూడా ఇంత బాగుంటాయా అని ఈ సీన్ చూశాకే అర్థమైంది. అచ్చం ఆ హీరోయిన్ లాగే నేను షాక్ అయ్యా. ఎన్నిసార్లు బ్యాక్ బటన్ నొక్కి మరీ చూశానో. రోబో శంకర్ సినిమాలో ప్రతి సీన్ డైనమిక్ అనే చెప్పాలి. రోబోలో లెక్కలేనన్నుంటాయి. మనం ఒక్క ఇంట్రెస్టింగ్ సీన్ గురించే మాట్లాడుకోవాలి కాబట్టి నా వరకైతే హాస్పిటల్ సీన్. ప్రాక్టికల్గా చిట్టి చేసిన మిరాకిల్స్ అన్నీ రియాలిటీగా అనిపిస్తాయి. డాక్టర్స్ సైతం ఆశ్చర్యంగా చూస్తారు. శంకర్ సార్ యువర్ జీనియస్ సార్. మగధీర ఈ సినిమాలోనూ చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి. కానీ ఇంటర్వెల్ సీన్లో మాత్రం ఒక్కసారిగా స్టోరీ 400 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. ఆ స్క్రీన్ ప్రజెన్స్ అంతా మన జక్కన్న పక్కాగా రాసుకున్నారు. ఈ సీన్లో కీరవాణి గారి బీజిఎంను కూడా మెచ్చుకోవాల్సిందే. కాంతారా మూవీలో బెస్ట్ సీన్ ఏదో ఊహించే ఉంటారు. సినిమా చివరి నిమిషాల్లో రిషబ్ శెట్టి యాక్టింగ్ చూస్తే శరీరమంతా వైబ్రేషన్ అనిపించింది. దైవ ఆశీర్వాదం ఇంత బాగుంటుందా అనిపించింది. స్నేహం కోసం విజయ్ కుమార్ గారు, చిరంజీవి గారు చాలా ఆప్తమిత్రులు. సినిమా చివర్లో చిరంజీవి చనిపోతారు. అది తట్టుకోలేక అక్కడే అతడి హృదయం మీదే విజయ్ కుమార్ హృదయం కూడా ఆగిపోతుంది. సిరివెన్నెల గారు రాసిన మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ సాంగ్ అప్పట్లో ఓ సెన్సేషన్. అఖండ
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో అఖండ సినిమా చూస్తున్నప్పుడు తమన్ మ్యూజిక్కి చెవులు మోతమోగిపోయాయి. ఇక ఈ సీన్ వచ్చేసరికి బాలయ్య కొరటాల శివ కాంబినేషన్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమా చూడని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసేయండి. కామెడీ, ఇన్వెస్టిగేటివ్, థ్రిల్లర్ అనుకుంటాం కానీ పెద్ద సబ్జెక్టే మోశారు నవీన్ పొలిశెట్టి గారు. యాస్పైరింగ్ డిటెక్టివ్గా బాగా యాక్ట్ చేశారు. తాను రాకముందే తన తల్లి అంత్యక్రియలు ఎందుకు చేశారని మావయ్యని అడిగి తెలుసుకునే ఈ సీన్ ఏడ్పించేసింది. ఇది కదా సినిమా అంటే అనిపించింది. శతమానం భవతి. మీరు నా ఆస్తులకు వారసులు కావచ్చు, కానీ వీడు నా విలువలకు వారసుడు అని ప్రకాష్ రాజ్ గారు తన ఫ్యామిలీ ముందు మన హీరో గారికి బెస్ట్ ఎలివేషన్స్ ఇస్తారు చూసారా? ఈ సీన్ చూడ్డానికి చాలా బాగుంటుంది. రంగస్థలం. సినిమా స్టార్టింగ్లో చావు బ్రతుకుల్లో ఉన్న ప్రకాష్ రాజ్ను కాపాడతాడు చిట్టిబాబు. క్లైమాక్స్లో తిరిగి చిట్టిబాబే అతన్ని చంపేస్తాడు. మీరెందుకు చేస్తున్నారో మీకైనా తెలియాలని ఈ కథంతా చెప్పి మరీ చంపేస్తాడు. మన చిట్టిబాబు చెవిటి వ్యక్తి అయినా చాలా తెలివైన వ్యక్తిగా చూపించారు సుకుమార్ గారు. పెళ్లిచూపులు. నాకే గనక కూతురు పుడితే చిత్రలాంటి కూతురు పుట్టాలని అనుకుంటా. ఈ డైలాగ్ నా బ్రెయిన్లో కంటే ఎక్కువగా హార్ట్లోనే స్టోర్ అయిపోయింది. చిత్ర ఫాదర్ని మన ప్రశాంత్ కన్విన్స్ చేసే విధానం చాలా బాగుంటుంది. అలాగని ఇదేదో ప్లాన్ చేసి మరీ చెప్పినట్లు అనిపించదు. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ప్రశాంత్లో లేని క్వాలిటీస్ అన్నీ చిత్రలో ఉన్నాయన్నట్లుగా చెబుతాడు. ఎంతమంది అబ్బాయిలుంటారు చెప్పండి ఇంత ధైర్యంగా, ఇంత అర్థవంతంగా చెప్పడానికి? సో ఇదండి ఈరోజు మన వీడియో. మరి మీకు కూడా ఇంకేదైనా సినిమాలో మంచి ఇంట్రెస్టింగ్ సీన్ అనిపిస్తే కామెంట్స్లో తెలపండి. వీడియో నచ్చితే ఓ లైక్ వేసుకోండి. మరో వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం.